ఈ వీడియోలో మనం డిమాండ్ డ్రాఫ్ట్ ఎలా రాయాలో తెలుసుకుందాం. నేను ఇక్కడ ఎస్బీఐ డిమాండ్ డ్రాఫ్ట్ని తీసుకున్నాను. ఈ డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకున్నట్టయితే ఇందులో ఫస్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే డిమాండ్ డ్రాఫ్ట్ ఆర్ బ్యాంకర్స్ చెక్ అని ఉంది. డిమాండ్ డ్రాఫ్ట్ అంటే ఏంటంటే మనం ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి మనీని ట్రాన్స్ఫర్ చేయడం కోసం యూజ్ చేస్తాం. అదేవిధంగా బ్యాంకర్స్ చెక్ అంటే సేమ్ సిటీలో మనీ ట్రాన్స్ఫర్ కోసం యూజ్ చేస్తాం అన్నమాట. సో మనం ఏం చేస్తామంటే డిమాండ్ డ్రాఫ్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి కింద మనం ఎలా మనీని పేమెంట్ చేస్తున్నాం, క్యాష్ ఫామ్లోనా చెక్ ఫామ్లోనా అకౌంట్లో డిడక్ట్ చేసుకోవాలని సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ క్యాష్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. మనం చెక్ సేవింగ్స్ అకౌంట్లో కట్టుగామని ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పేయీస్ నేమ్ అని అడుగుతుంది. నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళకి కాలేజ్ ఫీ కడదాం అనుకుంటున్నాను. సో నేను వాళ్ళ పేరు రాస్తాను, ఉస్మానియా యూనివర్సిటీ. నెక్స్ట్ నేను కాలేజ్ ఫీ వచ్చేసి 1000 రూపీస్ కడదాం అనుకుంటున్నాను. దీన్ని వర్డ్స్లో రాస్తే 1000 రూపీస్ ఓన్లీ అని రాయాలి. నెక్స్ట్ పేయబుల్ టు ప్లేస్, ఏ బ్రాంచ్ ఎక్కడ పేమెంట్ చేయాలనేది అడుగుతుంది. నేను హైదరాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ పే చేయాలనుకుంటున్నాను కాబట్టి హైదరాబాద్ అని రాస్తాను. సో నేను ఇక్కడ ఈ డిమాండ్ డ్రాఫ్ట్ నల్గొండలో చేస్తున్నాను కాబట్టి నల్గొండ నుంచి హైదరాబాద్కి వెళ్తుంది అనమాట. కింద మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, అదేవిధంగా పాన్ నెంబర్ కూడా మనం ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఆ అమౌంట్ని నెంబర్స్లో రాయాలి. 1000 0 పైసే. ఆ తర్వాతకి ఎక్స్చేంజ్ అంటే ఏంటంటే బ్యాంక్స్ ఈ డిమాండ్ డ్రాఫ్ట్ని ప్రాసెస్ చేయడానికి కొంత ఛార్జెస్ కలెక్ట్ చేసుకుంటాయి. ఆ ఛార్జెస్ని ఎక్స్చేంజ్ అంటారు. జనరల్గా 25 రూపీస్ ఉంటుంది. సో మనం 25 రాద్దాం ఇక్కడ. నెక్స్ట్ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్సెస్ ఏంటంటే మనం ఈ డిమాండ్ డ్రాఫ్ట్ని హైదరాబాద్లో ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ బ్రాంచ్కి పంపిద్దాం అనుకుంటున్నాం అనుకోండి, మనమే పంపించచ్చు. బ్యాంక్ వాళ్ళు కూడా వాళ్ళకి కొన్ని డబ్బులు ఇస్తే వాళ్ళే పంపిస్తారు. ఆ డబ్బులు ఏంటంటే అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్సెస్ అన్నమాట. ఇక్కడ మనమే పంపిద్దాం అనుకుంటున్నాం కాబట్టి డాష్ పెడుతున్నాము. సో టోటల్ వచ్చేసి 1025 రూపీస్. ఇక్కడ మీ నేమ్, అడ్రస్, సైన్ అడుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్కి వచ్చేసరికి ఇక్కడ ఏ బ్రాంచ్లో నువ్వు పేమెంట్ చేస్తున్నావు అంటే నేను నల్గొండ బ్రాంచ్లో పేమెంట్ చేస్తున్నా కాబట్టి డీడీ పేమెంట్ నల్గొండ రాస్తున్నాను. ఇక్కడ నెంబర్స్లో అడుగుతుంది. అంటే నువ్వు క్యాష్ అనేది ఏ నోట్లలో పే చేస్తున్నావు అనేది. నేను 500 నోట్స్ తీసుకుంటున్నా కాబట్టి 500 నోట్స్ 500 ఇంటూ 2 నెంబర్స్ 1000 రూపీస్ అవుతుంది. సో టోటల్ వచ్చేసి 1000 రూపీస్ ఇక్కడ నేను చూపించినట్టు రాయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ వచ్చేసరికి మళ్ళీ బ్రాంచ్ నల్గొండ రాస్తున్నాను. అప్లికేషన్ డేటు మనం రాసాము. అదేవిధంగా అప్లికెంట్ నేమ్ మన పేరు రాస్తున్నాను. నెక్స్ట్ ఎవరి పేరు మీద డీడీ రాస్తున్నావో ఉస్మానియా యూనివర్సిటీ కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ రాస్తున్నాను ఇక్కడ. నెక్స్ట్ టోటల్ అమౌంట్ ఎంత పే చేస్తున్నాను అంటే 1000 రూపీస్, ఎక్స్చేంజ్ 25. సో టోటల్గా 1025 రూపీస్ నేను పేమెంట్ చేస్తున్నాను కాబట్టి టోటల్ 1025 రూపీస్ రాస్తున్నాను ఇక్కడ. సో నెక్స్ట్ ఇక్కడ ఫర్ బ్రాంచ్ యూజ్ ఓన్లీ అని ఉంటుంది. ఇది బ్రాంచ్ వాళ్ళు ఫిలప్ చేస్తారు. ఫిలప్ చేసి మనకి ఇస్తారు. సో మనము దీన్ని ఎక్కడికైనా పంపించుకోవచ్చు. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ అనుకుంటున్నా కాబట్టి నేను ఉస్మానియా యూనివర్సిటీకి డీడీ పంపిస్తాను. అక్కడ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు హైదరాబాద్ బ్రాంచ్లో ప్రాసెస్ చేస్తారు. సో ఇది డీడీ ఎలా రాయడం అనేది ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం. సో ఇలా బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్స్, లోన్స్ ఇట్లాంటి అన్ని ఫైనాన్స్ సంబంధించిన వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.